హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎండాకాలపు సెలవులు రాగానే పిల్లలు కామన్గా గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్తూ ఉంటారు. సెలవులు మొత్తం అక్కడే ఎంజాయ్ చేస్తారు. అలానే వెళ్ళి ఒక హాంటెడ్ ఎక్స్పీరియన్స్తో తిరిగి వచ్చిన ఒక కుటుంబం కథ ఇది. విఘ్నేష్ ఇంకా వాళ్ళ చెల్లి సంయుక్త సమ్మర్ హాలిడేస్ రాగానే ప్రతి సంవత్సరం వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఆ ఊరంటే చాలా ఇష్టం. వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ అమ్మమ్మ ప్రతిరోజు రాత్రి వారికి ఒక హారర్ స్టోరీ చెప్పేది. ఆ కథ విన్నాకనే వీళ్ళు పడుకునేవారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సమ్మర్ హాలిడేస్ రాగానే ఇద్దరూ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి అవ్వగానే వాళ్ళ అమ్మమ్మని కథ చెప్పు అమ్మమ్మ అని అడగడం మొదలు పెట్టారు. అందుకు వాళ్ళ అమ్మమ్మ, లేదర్రా, రేపు చెప్తాను, ఈరోజు నాకు కొంచెం ఆరోగ్యం బాలేదు అని చెప్పేసరికి సరే అని ఇద్దరూ వెళ్ళి పడుకున్నారు. అర్ధరాత్రి 2:30కి విఘ్నేష్కి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. సడన్గా లేచి రూమ్ మొత్తం చూశాడు, కానీ అక్కడ ఏమీ లేదు. సరే, నిద్రలో ఏదో పీడకలు వచ్చిందేమోలే అని మళ్ళీ పడుకున్నాడు. నోరు మొత్తం ఎండిపోవడంతో కొద్దిగా మంచినీళ్లు తాగి పడుకుందామని లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉన్నాడు. సడన్గా వెనకాల వాళ్ళ బెడ్రూమ్ డోర్ ఓపెన్ అయినట్టు శబ్దం వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు. సరేలే, ఏమోలే అనుకుని మంచినీళ్లు తాగేసి రూమ్లోకి వెళ్తూ ఉండగా ఆ ఇంట్లో ఒక రూమ్లో ఎవరో గోడ వైపుకు తిరిగి నిలుచున్నట్టు కనిపించింది. సడన్గా విఘ్నేష్కి భయం మొదలైంది. ఎవరు అని అరిచాడు, కానీ ఎలాంటి సమాధానం రాలేదు. ఆ పక్కనే లైట్ స్విచ్ కనిపించగానే లైట్స్ అన్నీ ఆన్ చేశాడు. ఎవరా అని చూస్తే ఇంకెవరో కాదు, వాళ్ళ అమ్మమ్మ. అది చూడగానే భయం మొత్తం పోయింది విఘ్నేష్కి. వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ ఇక్కడ నిల్చున్నావేంటి అని అడిగాడు. కానీ అమ్మమ్మ ఏమీ మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. సరే, ఏమోలే, నిద్రలో ఉందేమో అనుకుని విఘ్నేష్ కూడా తన రూమ్కెళ్ళి పడుకున్నాడు. 1 గంట తరువాత మళ్ళీ ఎవరో ఏడుస్తున్న శబ్దం రావడం మొదలైంది. ఈసారి చాలా గట్టిగా ఆ ఏడుపు శబ్దం వినిపిస్తోంది. విఘ్నేష్ అలాగే సంయుక్త ఇద్దరికీ ఆ శబ్దం వినిపించింది. ఇద్దరూ లేచి చూశారు. వాళ్ళిద్దరికీ నెమ్మదిగా భయం మొదలైంది. కానీ విఘ్నేష్ ఇంతకు ముందే వాళ్ళ అమ్మమ్మని అలా చూసింది గుర్తొచ్చి మళ్ళీ తనే ఏమో అనుకుని హాల్లోకి వెళ్ళి లైట్స్ ఆన్ చేశాడు. విఘ్నేష్ వెనకాలే సంయుక్త కూడా వచ్చింది. కానీ హాల్లో ఎవ్వరూ కనిపించలేదు. ఆ ఏడుస్తున్న శబ్దం బయట నుంచి రావడం వీళ్ళిద్దరూ అబ్జర్వ్ చేశారు. ఇద్దరూ వెళ్ళి తలుపు ఓపెన్ చేసి బయట చూశారు, కానీ ఎవరూ కనిపించలేదు. ఇక అలానే సడన్గా ఏదో శబ్దం వినిపించి అలా టెర్రస్ వైపుగా చూశారు. వాళ్ళ అమ్మమ్మ జుట్టు మొత్తం లూజ్గా వదిలేసి టెర్రస్ మీద అలా నిల్చొని ఏడుస్తూ ఉంది. విఘ్నేష్ సంయుక్తలకి ఏమీ అర్థం కాలేదు, కానీ ఇద్దరికీ భయం అయితే ఉంది. ఏం చేయాలో అర్థం కాక ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మకి కాల్ చేసి అమ్మమ్మ ఇలా చేస్తోంది అని చెప్పారు. అందుకు వాళ్ళమ్మ, సరే, మీరు రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని పడుకోండి, పొద్దునే నేను వస్తానని చెప్పింది. దాంతో వీళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని భయంతో ఒక మూలకెళ్ళి కూర్చున్నారు. ఇక పొద్దునే అవగానే హాల్లోకి వెళ్ళి చూశారు. వాళ్ళ అమ్మమ్మ చాలా నార్మల్గా అసలు ఏమీ జరగనట్టుగా బిహేవ్ చేస్తోంది. విఘ్నేష్ వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని, నైట్ ఎందుకు టెర్రస్ మీద అలా చేశావు అని వాళ్ళ అమ్మమ్మని అడిగాడు. అందుకు వాళ్ళ అమ్మమ్మ, ఏం మాట్లాడుతున్నావురా, నేను టెర్రస్ మీదకి వెళ్ళడం ఏంటి, నాకు అసలే మోకాళ్ళ నొప్పులు, నేనెలా వెళ్తాను అని అనడంతో విఘ్నేష్కి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ విఘ్నేష్ని, మీరు కాసేపు రూమ్లో ఉండండి అని చెప్పేసరికి సరే అని విఘ్నేష్ సంయుక్త రూమ్లోకి వెళ్ళిపోయారు. 1 గంట తరువాత వాళ్ళమ్మ విఘ్నేష్ సంయుక్తలని పిలిచి, మీరు మీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి, ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన తరువాత విఘ్నేష్ వాళ్ళమ్మని ఇలా అడిగాడు, అమ్మా
అసలు అమ్మమ్మకి ఏం జరిగింది అని అడిగాడు. అందుకు వాళ్ళమ్మ ఇలా చెప్పింది. అమ్మమ్మకి దెయ్యం పట్టింది. ఇది మొదటిసారి కాదు. మన ఫ్యామిలీలోనే ఒక పర్సన్ ప్రతి సంవత్సరం అమ్మమ్మలోకి వస్తారు. ఒక 2-3 రోజులు అలానే ఉంటారు. ఆ సమయంలో అమ్మమ్మ ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటుంది అని వాళ్ళమ్మ చెప్పింది. మరి మమ్మల్ని 1 గంట ఆ రూమ్లోకి పంపించాక నువ్వేం చేశావమ్మా అని అడిగాడు విఘ్నేష్. అందుకు వాళ్ళమ్మ ఇలా చెప్తోంది. ఆ దెయ్యం అమ్మమ్మలో నుంచి వెళ్ళాలంటే మన ఇంటి దేవత దగ్గర ఉన్న నిమ్మకాయలు మన ఇంటి చుట్టూ 4 మూలల్లో పెట్టాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని వాళ్ళమ్మ చెప్పింది. అప్పటి నుంచి విఘ్నేష్ వాళ్ళు ఒంటరిగా ఎప్పుడూ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఒకరోజు అర్ధరాత్రి 1 గంట అవుతుంటుంది. విఘ్నేష్కి సడన్గా ఒక అన్నోన్ నంబర్ నుండి కాల్ వచ్చింది. ఈ టైంలో ఎవరు చేస్తున్నారబ్బా అనుకుని కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. కానీ ఎవరూ రెస్పాన్స్ ఇవ్వలేదు. హలో, ఎవరు ఎవరు అని అంటూ ఉండగా సడన్గా నేను నీకోసమే వెయిట్ చేస్తున్నా, రా విఘ్నేష్ అని వినిపించింది. విఘ్నేష్కి ఆ వాయిస్ వాళ్ళ అమ్మమ్మ వాయిస్ లాగా అనిపించి అమ్మమ్మ నువ్వేనా అని అడిగాడు. కానీ కాల్ కట్ అయిపోయింది. విఘ్నేష్కి ఏమీ అర్థం కాలేదు. మరుసటి రోజు పొద్దునే ఎవరికీ చెప్పకుండా సంయుక్తకి కాస్త ధైర్యం చెప్పి మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ అమ్మమ్మ అసలు ఏమీ తెలియనట్లే నార్మల్ స్టేజ్లో వాళ్ళని రిసీవ్ చేసుకుంది. అదే సమయంలో విఘ్నేష్ వాళ్ళ అమ్మ కాల్ చేసి ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. దానికి విఘ్నేష్ అమ్మమ్మ ఇంటికి వచ్చామని చెప్పడంతో వాళ్ళ అమ్మ టెన్షన్తో సరే రాత్రి మీకు ఎలాంటి శబ్దాలు వినిపించినా బయటికి వెళ్ళకండి, డోర్ లాక్ చేసుకొని పడుకోండి అని చెప్పింది. ఇక రాత్రి 11:30 అవుతోంది. విఘ్నేష్కి టెర్రస్ మీద నుంచి మళ్ళీ ఏదో శబ్దం రావడం వినిపించింది. ఈసారి సంయుక్తకి కూడా ఆ శబ్దానికి మెలకు వచ్చింది. వాళ్ళ అమ్మ చెప్పింది వినకుండా విఘ్నేష్ సంయుక్తని తీసుకొని టెర్రస్ పైకి వెళ్ళాడు. అసలు ఏం జరుగుతుందో చూద్దామని టెర్రస్ పైకి వెళ్ళాడు. ఇద్దరూ అలా మెల్లగా వెళ్ళి చూశారు. వాళ్ళ అమ్మమ్మ ఇంతకు ముందులాగానే అలాగే జుట్టు మొత్తం లూజ్గా వదిలేసుకొని టెర్రస్ మీద ఒక మూలకి నిల్చొని ఏదో మాట్లాడుతోంది. అలాగే వీళ్ళకి వాళ్ళ అమ్మమ్మ పక్కనే ఏదో నీడలాంటి ఆకారం కూడా కనిపించింది. సడన్ గా ఆ నీడ మాయమైపోయింది. వెంటనే వాళ్ళ అమ్మమ్మ వీళ్ళ వైపు చూసి ఇలా అంటోంది, విఘ్నేష్ నీకోసమే చూస్తున్నాను అని అనగానే విఘ్నేష్ సంయుక్తని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకున్నాడు. అలాగే వాళ్ళ అమ్మకి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. దానికి వాళ్ళ అమ్మ చాలా సీరియస్గా బయటికి వెళ్ళకు అని చెప్పినా ఎందుకెళ్లారు అని అసలు జరిగిన నిజమేంటో వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టింది. చాలా సంవత్సరాల నుండి వాళ్ళ అమ్మమ్మలో ఉన్నది వారి కుటుంబానికి చెందిన ఒక శాపగ్రస్తమైన వ్యక్తి యొక్క ఆత్మ. ఇలా ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళ కుటుంబానికి చెందిన 3 అదే రక్త సంబంధీకులను బలి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అది జరగకపోతే ఆ ఆత్మ వెళ్ళిపోతుంది. మళ్ళీ తరువాత సంవత్సరం వస్తుంది. దానికి మనం ఒక పూజ చేయాలి. పొద్దున దాకా మీరు డోర్ ఓపెన్ చేయకండి, నేను మన ఊరిలో ఉన్న ఒక పూజారిని తీసుకుని వస్తాను అని వాళ్ళమ్మ చెప్పి కాల్ కట్ చేసింది. ఇక వీళ్ళు కూడా పొద్దున దాకా బయట ఎన్ని శబ్దాలు వస్తున్నా తలుపు మాత్రం తీయలేదు. ఇక పొద్దున అవ్వగానే వాళ్ళమ్మ ఒక పూజారిని తీసుకుని ఇంటికొచ్చింది. ఆ పూజారి ఏదో పూజ చేయడం మొదలు పెట్టాడు. నిమ్మకాయలు, పసుపు, కోడిగుడ్లు తీసుకొని ఒక పూజని చేసి వాటిని వాళ్ళ ఇంటి బయట పాతిపెట్టాడు. అలానే వాళ్ళ ఇంటి మొత్తాన్ని పవిత్రమైన నీటిని చల్లాడు. దాంతో మొత్తం నార్మల్ అయిపోయింది. విఘ్నేష్, సంయుక్త ఇంకా వాళ్ళ అమ్మ ఇక వాళ్ళ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయారు. మరుసటి రోజు స్నానం చేద్దామని విఘ్నేష్ షర్ట్ రిమూవ్ చేసే సమయంలో తన వీపు మీద ఏదో కొద్దిగా నొప్పి కలగడంతో ఏం జరిగింది అని అద్దంలో చూసుకున్నాడు విఘ్నేష్. వెనకాల వీపు మీద ఒక చెయ్యి గుర్తు ఉంది. ఎవరో ఆ చేతితో వాత పెట్టినట్టుగా గుర్తు ఉంది. విఘ్నేష్కి ఏమీ అర్థం కాలేదు. కానీ దాని తర్వాత మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడూ జరగలేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్.
మళ్ళీ ఇంకొక కొత్త కథతో వస్తాను. అప్పటిదాకా టెర్రస్ పైన మాత్రం తిరగకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.